సుబాహు సుదర్శన కృత దేవి స్తుతి. సుబాహుడు చాలా సంతోషించాడు. హే దుర్గతి నాశనానికి దుర్గే అంటూ చేతులు జోడించాడు. జగన్మాతను స్తుతించాడు. అమ్మా, నీవు నిర్గుణవు, నేను సగుణుడను. బుద్ధితో ఎంత ఆలోచించినా నిన్ను తెలుసుకోలేను. భక్తుల ఆర్తిని తొలగించే పరాశక్తివి నువ్వు. నీ ప్రభావం ఇంత స్పష్టంగా ప్రకటమవుతుంటే ఏమని స్తుతించను, ఎలా స్తుతించను? వాగ్దేవతవు నువ్వు, సర్వత్రా నువ్వే. బుద్ధి, విద్య, మతి, గతి అన్నీ అందరికీ నువ్వే. ఆత్మరూపవు, సర్వమనోనియంత్రివి. నిన్ను స్తుతించడమైనా నీ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. నీ గుణాలను బ్రహ్మాది దేవతలు నిరంతరం స్తుతిస్తున్నారే కానీ ఇప్పటికీ పారం మట్టులేకపోతున్నారు. ఇక నేననగా ఏపాటి ఇంతకాలము సజ్జన సాంగత్యం లేక, చిత్తశుద్ధి లేక నిన్ను స్తుతించలేకపోయాను. ప్రసంగానికైనా ప్రస్తావించలేకపోయాను. ఇప్పుడు సుదర్శనుడు అల్లుడు కావడంతో అద్భుతమైన నీ దివ్యరూప సందర్శన మహాభాగ్యం లభించింది. ధన్యుణ్ణి దేవి, ధన్యుణ్ణి. బ్రహ్మాది సకల దేవతలు, మహర్షులు, మహాయోగులు నిరంతరం కాంక్షించే నీ దివ్య దర్శనం ఎవరికీ దక్కనిది. నాకు సమ్మధమాదులుగా ఏమీ లేకుండా సులభంగా దక్కింది. ఇది కేవలం నీ దయ. నువ్వు నిజంగా భక్తానుకంపన పరాయణవు. ఇంతకన్నా నీ దర్శనం ఏమి కావాలి? కష్టాలలో ఉన్న సుదర్శుణ్ణి రక్షించావు. అతడు శత్రువులను క్షణకాలంలో సంహరించావు. పరమ పవిత్రమైన నీ భక్త రక్షణ చరిత్రకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఒక రకంగా చూస్తే ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నీ భక్తుణ్ణి, నీ సేవకుణ్ణి నీవు కాపాడటం, అతడి యశస్సును దిశ దిశలకు వ్యాపింపచేయడం ఇది నీకు సహజ గుణం. జనన మరణాది భయాలను తొలగించే దివ్యశక్తివి. చరాచర జగత్తుకి ప్రాణపదవు. పాపపుణ్యాలకు అతీతవు. ఒక జపం కానీ, ఒక సేవ కానీ ఏమీ తెలియని అజ్ఞానిని నన్ను కరుణించావు. దివ్య దర్శనం అనుగ్రహించావు. నేను సుకృతిని, నేను కృతార్థుణ్ణి. నా జన్మ ధన్యమయ్యింది. నీ శక్తి, నీ ప్రభావము, నీ దయాగుణము అవగతమయ్యాయి. కాశీ నరేశ్వరుడు సుబాహుడు అచంచల భక్తి విశ్వాసాలతో తన్మయుడి స్తుతించేసరికి జగజ్జనని ప్రసన్నవదన అయ్యింది. కావలసిన వరం కోరుకోమంది. జగన్మాత, ఏమి కోరుకుంటావో దేవలోకంతో సహా సకల భూమండలాన్ని ఒకవైపు ఉంచి నీ దివ్య దర్శనం మరొక వైపు ఉంచితే అవి రెండూ సమానం కావు. ముల్లోకాలలోనూ నీ దర్శనానికి సాటి వచ్చేది లేదు. అలాంటి దర్శనాన్ని అనుగ్రహించి కృతార్థుణ్ణి చేశావు. ఇంతకన్నా వరం ఏమి కావాలి తల్లి? అయినా కోరుకోమన్నాక కోరుకోవాలి కనుక అభ్యర్థిస్తున్నాను. నీ పట్ల నా భక్తి నిశ్చలంగా నిరంతరంగా ఉండేట్టు అనుగ్రహించు. మా నగరంలో నువ్వు ఎల్లప్పుడూ స్థిరనివాసం ఉండాలి. దుర్గాదేవి పేరుతో నిలిచి నన్ను, నా వంశాన్ని, నా ప్రజలను, నా రాజ్యాన్ని సర్వదా సుదర్శుణ్ణి రక్షించేటట్టు రక్షిస్తుండు తల్లి. కాశీపట్టణం ఉన్నంత కాలము నీ రక్షణ ఉండాలి. నువ్వు కాపురం ఉండాలి. ఇంతకన్నా నేనేమి కోరుకోను. సకల శుభాలను కలిగించు. శత్రువులను సంహరించు. అభద్రతలను తొలగించు. జన్మేజయ, సుబాహుడి అభ్యర్థనకు జగన్మాత సరే అంది. భూమండలం ఉన్నంత వరకు ముక్తిపట్టణం కాశీలో తాను స్థిరనివాసం ఉంటానుంది. అప్పుడు సుదర్శనుడు కూడా సింహవాహనకు సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో స్తుతించాడు. అమ్మ, నీ దయకు అవధులు లేవు కదా. భక్తులు కాని వారిని కూడా కాపాడే ఏకైక కృపా నిధివి. భక్తులను అనుగ్రహించే దేవతలు చాలామంది ఉన్నారు కానీ భక్తులు కాని వారిని కాపాడే తల్లివి నువ్వు మాత్రమే. అది నీ వ్రతం, నీ దీక్ష. అటువంటి దానవు నన్ను కాపాడటంలో వింత ఏముంది తల్లి? సకల ప్రపంచాన్ని సృష్టించావు, పోషిస్తున్నావు. ప్రళయకాలంలో నువ్వే మళ్ళీ ఉపసంహరిస్తున్నావు. జగన్మాత, ఇప్పుడు నేను ఏమి చేయాలో చెప్పు. ఎక్కడికి వెళ్ళమంటావు? నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాను. నీ అనుజ్ఞ లేకుండా నేను అడుగు కదపను అనేసరికి జగదంబక ప్రసన్న చిత్తంతో పలికింది. సుదర్శన, అయోధ్యకు వెళ్ళు. సింహాసనం అధిష్ఠించు. నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. నా అర్చన
స్మరణ పూజలను మర్చిపోకు. నీకు నీ ప్రజలకు సకల శుభాలు కలిగిస్తాను, రక్షణగా నిలుస్తాను. అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో నాకు విశేషార్చనలు, బలిదాన విధానాలతో జరిపిస్తుండు. మీ నగరంలో ప్రజలంతా ముప్పొద్దులా నన్ను అర్చించాలి. శరత్కాలంలో నవరాత్ర దీక్షతో మహాపూజలు జరగాలి. చైత్ర, ఆషాఢ, ఆశ్వయుజ, మాఘ మాసాలలో మహోత్సవాలు జరిపించు. ప్రతి నెల కృష్ణ చతుర్దశి నాకు చాలా ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు విశేషంగా అర్చనలు చేసిన వారికి విశేషంగా అనుగ్రహిస్తాను. సుదర్శనుడు చెప్పిన దేవీ మహిమ. సుదర్శనుడు మళ్ళీ స్తుతించేలోగా దుర్గాదేవి అంతర్హిత అయ్యింది. రాకుమారులందరూ తేరుకొని బిలబిల వచ్చి సుదర్శనుడికి పాదాభివందనాలు చేశారు. సుబాహుడు కూడా నమస్కరించాడు. దేవతలు మొక్కులందుకుంటున్న దేవేంద్రుడిలా భాషించాడు ఆ క్షణాన సుదర్శనుడు. అయోధ్యాధిపతి, నీకు మేమంతా ఈ రోజు నుంచి సామంతులం, సేవకులం. నువ్వు మాకు ప్రభువువి, శాసకుడివి. మమ్మల్ని పాలించు. నీ అనుగ్రహం వల్ల విశ్వేశ్వరి దర్శనం లభించింది మాకు. ఆదిశక్తి, చతుర్వర్గ ఫలప్రద, నీతో పాటు మేము ధన్యులమయ్యాము. నీకోసం జగన్మాత అవతరించిందంటే ఈ భూలోకంలో నీ అంతి పుణ్యాత్ముడు లేడు, ధన్యాత్ముడు లేడు. మాయామోహితులమై మేము తెలుసుకోలేకపోయాం. నువ్వు చెబుతూనే ఉన్నావు, ఆదిశక్తి ఆజ్ఞ మేరకు స్వయంవరం చూసి వెళ్ళడానికి వచ్చాను అని. కానీ మేము మూఢులం. నీ ప్రభావాన్ని, జగదంబిక ప్రభావాన్ని గ్రహించలేకపోయాం. మాకు ఎంతసేపు సంసార చింతనలే, ధనము, ధాన్యము, భార్యలు, పిల్లలు, ఇవే చింతనలు, ఒకటే ధ్యాస. కామక్రోధాలను తిమ్మిరాలతో నిండిన ఘోర సంసార మహాసముద్రంలో నిండా మునిగిపోయి ఉన్నాము. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఉద్ధరించు. నువ్వే మాకు నౌకవు, సర్వజ్ఞుడువు. దేవీ మహత్యం తెలియజెప్పి మమ్మల్ని ధరింపజేయి. మా జీవన మార్గాలను సరిదిద్దు. రాకుమారులు ఈ అభ్యర్థనకు సుదర్శనుడు సంతోషించాడు. మనసులో మరొకసారి జగదీశ్వరుని ధ్యానించాడు. భూపతులారా, నేను మాత్రం ఆ దేవీ మహత్యాన్ని చెప్పగలనా? హరిహరాదులకే సాధ్యం కాదు. అన్నిటికీ మూలమైన ఆదిపరాశక్తి సాత్విక గుణ ప్రధానంగా మహాలక్ష్మి రూపాన్ని ధరించి ఈ జగత్తుని పరిపాలిస్తుంది. రజోగుణ ప్రధానంగా మహాసరస్వతి రూపంలో జగత్తును సృష్టిస్తుంది. మహాకాళి రూపంలో తమోగుణ ప్రధానంగా ప్రళయకాలంలో ఉపసంహరిస్తుంది. ఇవి త్రిగుణ స్వరూపాలు. ఆదిపరాశక్తి మాత్రం గుణాతీత, త్రిమూర్తులకు మూల కారణం. ఆ శక్తిని తెలుసుకోవడం యోగీశ్వరులకైనా అసాధ్యం. సగుణ రూపమే మనకు సుఖసేవ్యం. పరమ కారుణికురాలు, పరమదయామయి. నా ఉపాస దైవం సాత్వికం, వైష్ణవీ రూపం. సుదర్శన మహారాజా, నువ్వు బాలుడుగా ఉండగానే అడవులకు వచ్చేశావు కదా. పరాశక్తిని ఎలా తెలుసుకున్నావు? ఎలా ఉపాసించావు? ఎవరు ఉపదేశించారు? నీ మీద ఆ తల్లికి ఎంత అనురాగం లేకపోతే ఇలా ప్రత్యక్షంగా వచ్చి సహాయపడుతుంది? ఆ విశేషాలన్నీ చెప్పు మిత్రమా, వినాలని చాలా కుతూహలంగా ఉంది. నృపతులారా, బాల్యంలోనే నాకు మహాదేవి మంత్ర బీజాక్షరం లభించింది. అది కామ బీజాక్షరం అని నాకు తెలియదు. కానీ తదేక దీక్షతో నిరంతరం 10-12 సంవత్సరాల పాటు జపించాను. ఎంతకాలం జపించాను, ఎన్ని కోట్లు జపించానో వాస్తవానికి నాకేమీ తెలియదు. భరద్వాజుని ఆశ్రమంలో ఋషీశ్వరులు చెప్పగా దేవీ మహత్యం కొంత తెలుసుకున్నాను. సహజంగా ఆ జగన్మాత వాత్సల్య గుణ సంపూర్ణ కనుక కష్టాలలో కనికరించి ఆదుకుంది. అందులో నా గొప్పదనం ఏమీ లేదు, ఇంతకన్నా నేను చెప్పగలిగింది లేదు అని సుదర్శనుడు క్లుప్తంగా ముగించాడు. రాకుమారులు సంతోషించి పరాశక్తి దివ్య దర్శనానుభవాన్ని పదే పదే నెమరవేసుకుంటూ తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుమాహుడు కాశీపట్టణం చేరుకున్నాడు. సుదర్శనుడు శశికళతో, మాతృమూర్తి మనోరమతో అయోధ్యకు రథాలను నడిపించాడు. అప్పటికే శత్రుజిద్వధ, సుదర్శన విజయం కోసం ప్రజలకు తెలిసిపోయాయి. మంత్రులు, దండనాయకులు, సేనాపతులు, పౌరులు కోలాహలంగా ఉపాయనాలతో ఎదురు వచ్చారు. సగౌరవంగా పురప్రవేశం చేయించారు.
మాగధులు స్తుతిస్తుండగా, మంత్రి సత్తములు నమస్కరిస్తుండగా, కన్యామణులు పువ్వులు లాజలు జల్లుతుండగా సుదర్శనుడు రాజప్రాసాదంలోకి అడుగుపెట్టాడు. సుదర్శనుడు లీలావతి నోదార్చడం. సరాసరి అంతఃపురంలోకి వెళ్ళి పినతల్లి లీలావతీదేవిని సందర్శించి నమస్కరించాడు. పుత్రుడు శత్రుజిత్తు మరణంతో శోకసాగరంలో మునిగిపోయింది. కంటికి మంటికి ఏకధారంగా విలపిస్తుంది. ఎలా ఓదార్చాలో తోచక క్షణకాలం తటపటాయించాడు. తల్లి, నీ పుత్రుని నేను చంపలేదు. మీ తండ్రి గారిని నేను చంపలేదు. ఒట్టు, నీ పాదాల సాక్షిగా నిజం చెబుతున్నాను. దుర్గాదేవి చేతిలో ముక్తి పొందారు. ఇందులో నా అపరాధం ఏమీ లేదు. నన్ను నమ్ము. అవశ్యంగా జరగవలసినవి కొన్ని అలా జరుగుతాయి. మన చేతుల్లో ఏమీ లేదు. ప్రతీకార భావన అనేదే లేదు. జీవుడు కర్మానుసారంగా సుఖదుఖాలను అనుభవిస్తాడు. ఎవరూ గాని దుఃఖించవలసినది ఏమీ లేదు. నాకు నువ్వు ఒకటి, మా అమ్మ ఒకటి కాదు. ఇద్దరూ సమానమే. భేదభావం రవ్వంతైనా నా మనసులో లేదు, ఉండదు. నన్ను నమ్ము. చేసిన కర్మ శుభమో అశుభమో దాని ఫలితం అనుభవించక తప్పదు. సుఖాలకు పొంగిపోకూడదు, దుఃఖాలకు కుంగిపోకూడదు. అంతా దైవాధీనం. మన అధీనంలో ఏమీ లేదు. ఇది తెలుసుకున్న మనిషి ఎవరూ తనను తాను హింసించకూడదు. చెక్కబొమ్మ ఆడించినట్టుగా ఎలా ఆడుతుందో అలాగే జీవుడు చేసుకున్న కర్మలను బట్టి ఆడుతూ ఉంటాడు. నేను అడవుల పాలయ్యాను, కానీ దుఃఖించలేదు. ఇది ఏదో కర్మఫలం అనుకున్నాను, అనుభవించాను. నా మాతామహుడు ఇక్కడే దుర్మరణం చెందాడు. నా తల్లి ఏకాకి అయ్యింది. పసిబిడ్డను నన్ను తీసుకొని దుర్గమారణ్యంలో భయార్తి అయి పారిపోయింది. దారిలో దొంగలు దోచుకున్నారు. కట్టుబట్టలతో మిగిలింది. అన్నం మెతుకైనా లేదు. చంకలో పసిబిడ్డ. ఎలాగో భరద్వాజాశ్రమానికి చేరుకుంది. విధులుడు దాది మాత్రం విడిచిపెట్టలేక మా అమ్మ వెంట వచ్చారు. ఆశ్రమంలో మునులు మునిపత్నులు దయామణులు కనుక మా ఆలనా పాలన చూశారు. కందమూల ఫలాలతో కాలక్షేపం చేశాం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అప్పుడు కూడా ఏనాడు నేను దుఃఖపడలేదు. ఇదిగో ఇప్పుడు రాజ్యం దక్కింది, భోగాలు వచ్చాయి. నేను పొంగిపోవడం లేదు. నా హృదయంలో ఎవరి పట్ల వైరం లేదు, మాత్సర్యం లేదు. నన్ను అడిగితే ఈ రాజభోగాల కన్నా నివారభక్షణమే ఉత్తమోత్తమం. రాజభోగాలను అనుభవించిన వాడు నరకానికి పోతాడు. నివ్వరి ధాన్యం తిన్నవాడు స్వర్గానికి వెళతాడు. పిన్ని, మానవుడెప్పుడూ తెలిసి ధర్మం ఆచరించాలి. ఇంద్రియాలను జయించాలి. లేకపోతే నరకం తప్పదు. మానవ జన్మ దుర్లభం. అది పరమ పవిత్రమైన భరతఖండంలో లభించడం మరీ దుర్లభం. అటువంటి జన్మను పొందినందుకు ధర్మసాధన చేయాలి. స్వర్గ మోక్షదమైన ఈ ధర్మసాధన మిగతా పశుపక్షాది జాతులలో జన్మిస్తే కుదరదు కదా. అనుక్షణం మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వయస్సులోనూ చిన్నవాడైన జ్ఞానంలో పెద్దవాడై సుదర్శనుడు చేసిన ఈ ధర్మ ప్రభావంతో లీలావతి తేరుకుంది. పుత్రశోకాన్ని క్షణంలో వదిలేసింది. జరిగిన సంఘటనను తలుచుకొని సిగ్గుపడుతూ బదులు పలికింది. నాయన, మా తండ్రి చేసిన దుర్మార్గం వల్ల నేను అపరాధిని అయ్యాను. నీ తాతగారిని చంపడం, న్యాయంగా నీకు దక్కవలసిన రాజ్యాన్ని అపహరించి నా కొడుకుకు కట్టబెట్టడం ఇవి క్షమించరాని నేరాలు. నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. అప్పుడు నా తండ్రిని కానీ నా కొడుకుని కానీ వారించలేకపోయాను. నా కొడుకు చేసినది ఏమీ లేదు. తప్పు అంతా మా తండ్రిదే. అయితే తాతగారు చెప్పుచేలతో ఉండిపోవడం, జరిగిన తప్పును ఖండించి సరిదిద్దకపోవడం ఇవి నా కొడుకు చేసిన అపరాధాలు. సరే, వారి వారి కర్మలను బట్టి ఇద్దరూ గతించారు. వారి కోసం నేను దుఃఖించను గాని వారు చేసిన అపరాధాలకు మాత్రం బాధపడుతున్నాను. ఈ క్షణం నుంచి నువ్వు నా పుత్రుడివి. నీ పట్ల నాకు క్రోధం లేదు, ఈర్ష లేదు, శోకం లేదు. హాయిగా రాజ్యపాలన సాగించు. ప్రజలను సుఖపెట్టు. దేవి అనుగ్రహం వల్ల కంటకంగా నీ సామ్రాజ్యం నీకు లభించింది. ధర్మబద్ధంగా పరిపాలించు. మేమంతా చూసి సంతోషిస్తాం, ఆనందిస్తాం, ఆశీర్వదిస్తాం.